జీవన సాధన యొక్క అర్థము తన అసభ్య వ్యక్తిత్వమునకు సభ్యతను ప్రసాదించుట మరియు దానిని ఉపయోగకరముగా చేయుట. ప్రతి ఒక్క వ్యక్తిలో మహాత్ముడగు అవకాశము బీజరూపములో ఉంటుంది. శిక్షణ మరియు అభ్యాసము ద్వారా దానిని అభివృద్ధి పరచుకొనవచ్చును. జీవన సాధనలో సాధకుడు చతుర్విధ ప్రక్రియలను సాధన చేయవలసి ఉంటుంది. వ్యక్తి స్వయముగా సూక్ష్మ పరిశీలన చేసి తన లోపములను వెలికి తీయాలి. తన దోషములను నిర్భయంగా అంగీకరించగలగాలి. ఆత్మ సంస్కరణ దుష్ప్రవృత్తులను విచిచిపెట్టుటకు, కుసంస్కారములను నాశనము చేయుటకు ఆత్మ సంస్కరణను చేపట్టాలి. వాటిని ఓడించగలిగితే ఇంకా పాత మరియు పెద్ద పెద్ద దుష్ప్రవృత్తులను ఓడించగలిగడ్డి మనోబలము కూడా సమకూరుతుంది. ఆత్మ నిర్మాణము జీవన సాధన యొక్క మూడవ చరణము ఆత్మ నిర్మాణము. దీని అర్థము వ్యక్తిత్వమును ఉత్కృష్టము మరియు సుసంపన్నము చేయుటకు ప్రణాళికాబద్ధ ప్రయత్నము చేయుట. స్థాపన కూడా జరగాలి. సద్విచారము మరియు సత్కర్మలు సమగ్ర జీవన విధానమును అవలంబించుట ద్వారానే వ్యక్తిత్వము సుసంపన్నమగుటకు అవకాశమున్నది. ఆత్మవికాసము జీవన సాధన యొక్క అంతిమ చరణము ఆత్మవికాసము. ఆత్మవికాసమునకు అర్థమేమనగా ఆత్మీయతను వికసింపచేయుట. సాధారణముగా జనము యొక్క ఆలోచనలు మరియు క్రియాకలాపములు తమ శరీరము, మనస్సు మరియు కుటుంబం యొక్క సౌకర్యముల వరకే పరిమితమై ఉంటాయి. మానవీయ వ్యక్తిత్వము భగవంతుని సర్వశ్రేష్ఠ కళాకృతి అనే విషయం గుర్తుంచుకోవాలి. దీని వెనుకనున్న శ్రమ మరియు ఉద్దేశ్యాన్ని గుర్తించి మనకు సహకరించే రీతిలో సృష్టిని సువ్యవస్థితము చేయుటలో నిమగ్నమై మనం తోడ్పడాలి. ఈ స్థితికి చేరిన వ్యక్తి పరిమితులకు లోబడకుండా అపరిమితమవుతాడు మరియు అతని కార్యక్షేత్రము కూడా వ్యాపిక పరిధిలో సత్ప్రవృత్తులను పెంపొందించునది అవుతుంది. ఇటువంటి వ్యక్తి తన అవసరములను తగ్గించుకొని జీవిత నిర్వహణకు అతి తక్కువను అవసరముల కొరకు ఉంచుకొని మిగిలిన సామర్థ్యము మరియు సంపదను సామాజిక సత్ప్రయోజనములకై ఉపయోగిస్తాడు. జీవన సాధన యొక్క ఈ 4 చరణముల సమ్మిళిత ప్రయోగము వ్యక్తికి ఉత్కృష్ట వ్యక్తిత్వము మరియు ఉజ్వల చరిత్రను ప్రసాదిస్తాయి. దాని ఈడలో మానవ జీవితము యొక్క గొప్ప వరములు పొందగలుగుతాడు.